ఏంది ఇట్లా వచ్చిర్రు? కాలేజ్కి వెళ్ళలేదా? పోలేమే, ఇలా వర్షం పడుతుంది అందుకే పోలే. వాటర్ ఏమన్నా తాగుతారా అని? వద్దు కానీ ఆడ కూర్చుందాందా. ఈరోజు వర్షం పడుతుందని కాలేజ్కి వెళ్ళలేరా మీరు? అవును, నువ్వెందుకోలేవే మరి? నీకు కొంచెమైనా తెలివి ఉందా అని. మనం ఎందుకు పోలేమో అది కూడా అందుకే పోలేదు, అంతేగాని. అది కాదే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. 10 days తర్వాత వస్తా అన్నది, అందుకే కాలేజ్కి వెళ్ళలేను నేను. సరే కానీ మొన్నటి విషయం ఏమైంది? మొన్నటిదా? ఏమున్నటిదే? చీచీ, మొన్నటి కాదే, నిన్నటి. అయ్యో, వర్షం పడుతుంది కదా, ఇంట్లోకి పోయి మాట్లాడుకుందాంపా. నిన్నటిదా? నిన్నటిది ఏంటిదే? అదేనే అర్జున్ విషయం. ఓ ఆ విషయమా? నేను అర్జున్ని తప్ప వేరెవరిని లవ్ చేయలేనే. అట్లా అని చెప్పి అతన్ని మర్చిపోలేను. కావాలంటే అతన్ని మార్చుకుంటాను. ఏం మార్చుకుంటావే? అతను మాట్లాడాలనుకుంటున్నావా? అవును, మారతాడు అనుకుంటున్నావా? అతను మారకపోవచ్చు, కానీ నేను మార్చుకుంటానే, ఆ నమ్మకం నాకు ఉంది. నీకెంత చెప్పినా వినవాయ్. అది పిసదే, ఎంత చెప్పినది నువ్వు చెప్పకు. అయినా మీరు పదే పదే దాని గురించి మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడకండి. ఎందుకే? అది నా పర్సనల్ విషయమే, మీరు ఇంటర్ఫేర్ కాకండి. మేము ఇంటర్ అవుతాం. ఎందుకంటే నువ్వు మా ఫ్రెండ్వి. సరే, నువ్వు అతన్నే ప్రేమించు. కాకపోతే మేము నీ వెనకాలే ఉంటాం. ఓ, మీరు నిజంగా నాకు సపోర్ట్ చేస్తారా అని? సపోర్ట్ అంటే అతని నుండి నీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. ఒకసారి చేతులు ఇవ్వండి. మనం ముగ్గురం ఫ్రెండ్స్ కదా, ఎప్పుడు ఇలాగనే ఉండాలి. మన ముగ్గురులో ఎవరి కష్టం వచ్చినా ఇద్దరు తోడు ఉండాలి. అవునే, మన ముగ్గురం ఎప్పుడు తోడు ఉండాలి. అవును, కానీ నాకు ఇంటికాడ బట్టలు పిండుకునే నువ్వు వెళ్తానే. నాకు కూడా పని ఉంది, నేను కూడా వెళ్తాను. సరే, వెళ్తాం మరి. సరేనే, వర్షం పడుతుంది, జాగ్రత్త వెళ్ళండి. వాషింగ్ మిషన్ అంతా మరకలవుతున్నాయి, ఎంత నీట్గా ఉంచినా ఇంతే. టెన్షన్లలో పడి ఏది సరిగా పట్టించుకుంటలేను. వీడు ఉన్నాడా లేడా ఇంట్లో? ఏం చేస్తుండో చూద్దాం ఒకసారి. వీడు ఇంట్లోనే ఉన్నాడు. ఈయనకేం భయం చెప్పాలంటే ఇంట్లోకి వెళ్ళి కొడతా భయం చెప్తా. ఇంట్లోకి వెళ్ళి కొడతా, ఈ ఆస్తి నీకు మొత్తానికి దక్కదని భయం పెడతా. అట్లన్నా మాడతాడేమో. అరే అర్జున్, ఆ దొంగ సూపులు జారుగాని ఇటు ఈడు. చెప్పేంటిదో? ఇటు ముఖం చూసి మాట్లాడరా, తలగా కిందికి ఎందుకు వేసుకుంటున్నావు? ముఖం చూస్తూనే మాట్లాడుతున్నా నీకు. చూస్తున్నా, చెప్పేంటిదో? నేనైతే ఒక నిర్ణయంకి వచ్చిన. నిర్ణయం? ఏంటో నిర్ణయం? చెప్తా కానీ మంచిగా విను. నేను చెప్పిన మాట నువ్వు గిట్లా వినలేవు అనుకో, ఆస్తి అంతా అనాథాశ్రయంకి రాసేస్తా. అన్నదాశ్రమం? ఆగు, ఇంకొక మాట ఉన్నది. నువ్వు గిట్ల నా మాట వినలేవు అనుకో, ఇంట్లోకి వెళ్ళగొట్టుడు ఖాయం. నువ్వు గిట్ల నా మాట వినలేవు అనుకో, ఇప్పుడు వెళ్ళిపో ఇంట్లోకి వెళ్ళి. చా, ఇప్పుడేంది ఇంత పెద్ద షాక్ ఇచ్చింది? ఇప్పుడేం చేయాలి? ఆలోచించు. చా, టైంకి ఏం గుర్తుకు రావట్లేదు. ఏం చెప్పాలి? ఆలోచించు అర్జున్, ఆలోచించు. ఇప్పుడైతే ఒప్పుకున్నట్టు యాక్టింగ్ చేద్దాం, మిగతా తర్వాత విషయం. కానీ అటేం ఆలోచిస్తున్నావురా? ఇటు చూడు. నేను చెప్పిన దానికి ఇంకేం చెప్తలేవేంది? ఇంటవా పోతావా? ఏం చెప్తలేవేంది? చెప్పు తొందరా. అగో, మా అమ్మకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? సర్లే, ఆ తర్వాత విషయం. కానీ సరే, ఇంటది ఇక. ఇంటననగానే కాదు, మరి ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకేమున్నాయి మళ్ళా? అవి కూడా చెప్తే అయిపోతుంది కదా. ఆగు చెప్తున్నావు. ఎసుంటి అలవాట్లు అంటే
సిగరెట్లు, మందు, నీకు ఇంకా చెడ్డ అలవాట్లు ఏవేవి ఉన్నాయో చెడ్డ పొరగలతో తిరగడం అవన్నీ బంద్ పెట్టాల. అట్లనే పని చేసుకో, ఏదైనా ఒక పని లెంకో. బుద్ధిమంతుని లెక్క పని చేసుకొని బుద్ధిగా బతుకు. సరేది మారుతుంది, తప్పుతుందా నాకు చెప్పింది తినకపోతే? వీడు మారతని చెప్పిండు కానీ మారతాడో మారడు. ఇదొకటి యుద్ధం, అంతా దేవుందయ్య. ఛీ పిచ్చేది, నేను మారుతా అనుకుంటుంది. మా అంటే ఎంత 1-2 రోజులు, తర్వాత రొటీనే కదా.